Taste the Daily. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఫోన్ మీ దగ్గర ఉందా? అస్టన్ దగ్గర ఉంది. కొన్ని థింగ్స్ మీ ఫోన్లో అడుగుతా, ఏవైతే చూపించగలరో అవి చూపించండి. ఓకే రైట్. ఓకే ప్లీజ్, ఎందుకంటే ఇందాక డేర్ చేయలేకపోయారు కాబట్టి ఇది డేర్ అడుగుతున్నా. ఓకే. వాల్ పేపర్ ఒకసారి కెమెరాకి చూపించారా ఇఫ్ పాసిబుల్. ఇదేంది ఎయిర్ ట్యాగ్ అనేది వస్తుంది, ఎట్లా పోతుంది? నైస్. వాట్సాప్ డిపి. వాట్సాప్ డిపి నార్మల్ అండి, ఉండదు పెద్ద. ఓకే నార్మల్. సో లాస్ట్ స్క్రీన్ షాట్ యూ టుక్. స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ అంటే ఐ టుక్ ఇదే స్టైలింగ్ కోసం అని ఆప్షన్స్ చూస్తుండే, ఏదో క్రిస్ హెమ్స్వర్త్ ఏదో ఫోటో తీసుకున్నా. స్క్రీన్ షాట్ అదే ఉంది. ఓకే, లాస్ట్గా ఏం సెర్చ్ చేశారు? ఎయిదర్ సఫారీ ఆర్ గూగుల్. సఫారీలో ఏముంది, నిన్న నాకు ఏదో స్విచ్ ఆన్ చేయడం రాలేదు, అది గూగుల్లో ఎలా చేయాలో చూసా. అంటే సమ్ ఇంట్లో ఏదో మసాజ్ చైర్ ఏదో కొత్తది కొన్నా, అది ఎట్లా వాడాలో తెలియట్లేదు, దానికోసం గూగుల్ చేశా. నైస్ నైస్, సూపర్. అండ్ ఫైనల్లీ ఏం ఎగ్జైట్మెంట్ కొత్తగా మీరు చేసిన ఫిలిమ్స్ కన్నా ఈ ఫిలింలో ఒక ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యే పాయింట్ ఏంటి? ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యేది డెఫినెట్లీ ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు ఈ న్యూ ఏజ్ మూవీ ఆర్ అప్డేటెడ్ సినిమాలో లైక్ వీ హ్యావ్ బీన్ సీయింగ్ కామెడీ కానీ ఏదన్నా యూనో థ్రిల్లర్ ఎమోషన్ కానీ సస్పెన్స్ థ్రిల్లర్ ఇవి చూస్తున్నాం, బట్ రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం ఇన్ ఏ న్యూ ఏజ్ ఫార్మాట్. ఓకే, బీట్ ఎమోషన్ కానీ అడ్రినలిన్ కానీ హీరో క్యారెక్టర్ కానీ ప్రాపర్గా ఐ వుడ్ నాట్ సే దిస్ ఇస్ లైక్ కమర్షియల్ అంటే మళ్ళీ డోంట్ గో దేర్, బట్ నా అండర్స్టాండింగ్ ప్రకారం ఐ ఫెల్ దిస్ ఇస్ రియలీ కమర్షియల్. సో ఈ జనరేషన్కి తగ్గట్టు ఆ నెక్స్ట్ జనరేషన్లో స్టార్ట్ అయ్యే టైప్ ఆఫ్ మాస్ మూవీస్ ఉంటాయి కదా, న్యాచురల్గా ఉండేవి. I think we cracked that experience. I think will be definitely అంటే మేము మాత్రమే చేసాము అనట్లేదు. వాళ్ళకి ఉంటుంది. there are other movies which really worked well, but ఆ కొత్త జానర్లో చేసిన మూవీ లాగా నేను ఫీల్ అవుతున్నా. సో ఎమోషన్ కానీ థ్రిల్ కానీ హీరోయిక్ ఎలిమెంట్ కానీ అండ్ కథలో ఉండే ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ చాలా రియల్గా న్యాచురల్గా మన మధ్యలో జరుగుతున్నట్టుంటాయి. సో ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఎక్స్పీరియన్స్ వేర్ ఆడియన్స్ విల్ అంటే ఆడియన్స్కి ప్రాపర్ అన్ని క్రాఫ్ట్స్లో ఆడియన్స్కి ప్రాపర్ రెస్పెక్ట్ ఇచ్చి ఆడియన్స్ టైంకి రెస్పెక్ట్ ఇచ్చి చేసిన సినిమా. సో ఆడియన్స్ కూడా మాకు రెస్పెక్ట్ ఇస్తారని నమ్ముతున్నా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ May 31st అనమాట థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. లెట్స్ సీ. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ రాజమహి సైనింగ్ ఆఫ్. హౌ ఇట్ హ్యాపెన్స్, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది, బజే బాయ్ ఓకే. ఒకటే క్వశ్చన్లు మొత్తం అన్నీ అడిగేశారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలా వచ్చిందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే మూవీస్లో ప్రతి యాక్టర్కి వాళ్ళకి తగ్గట్టు చేయాలి, నాకు ఎలాగైతే నేను చేద్దాం అనుకుంటున్నానో నా వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ వాంట్ టు డూ, ద కైండ్ ఆఫ్ ఎమోషన్ దట్ ఐ వాంట్ టు సే, ద కైండ్ ఆఫ్ మూవీస్ ఐ వాంట్ టు డూ, వాటిల్లో ఈ మూవీ ఈజ్ సంథింగ్ దట్ ఐ రియలీ వాంట్ టు డూ. అంటే ఒక డిఫరెంట్గా ఏదో ట్రై చేశాను, ఇంకొక రకంగా వెళ్ళాను అని కాకుండా నా కంఫర్ట్ జోన్లో నేను ఎలాంటి కథ అయితే చెప్దాం అనుకుంటున్నాను, ఆర్ డౌన్ ది లైన్ 10 yearsకి నేను ఎలా ఉందాం అనుకుంటున్నా అనే దానికి నేను ఇప్పటి నుంచి ఎలాంటి మూవీస్ చేద్దాం అనుకుంటున్నా అనే దానికి పర్ఫెక్ట్గా నేను అనుకుంటున్న ఎమోషన్ కానీ ఆ హీరోయిక్ థింగ్ కానీ కథలో ఒక ప్రాపర్ ప్రాబ్లం ఉండం కానీ వాడు హీరో క్యారెక్టర్ కానీ ఐ థింక్ పర్ఫెక్ట్గా సెట్ అయిన ఫిలిం ఇది. సో ఐ మీన్ నా మూవీస్లో ఐ కాంట్ గెట్ బెటర్ దాన్ దిస్ అన్నట్టు అయింది ఉంటుంది ఇప్పటి వరకు చేసిన మూవీస్లో అయితే. సో దట్స్ వన్ రీజన్ ఐఎమ్ లైక్ రియలీ కాన్ఫిడెంట్ అండ్ రియలీ హోప్ఫుల్ ఆన్ దిస్ ఫిలిం.
అంటే మేబీ ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉండడం వల్ల అంటే కాదండి, నాకు బేసిక్గా ఐ లైక్ టు డూ క్యారెక్టర్స్ విచ్ ఆర్ వెరీ నార్మల్. అంటే మన ఇంటి పక్కన ఉండే అబ్బాయి కానీ, లేకపోతే ఒక యూనో హీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ టౌన్ విలేజ్. ఒక తెలంగాణలో ఒక నార్మల్ విలేజ్ నుంచి వచ్చి ఒక క్రికెటర్ అవుదామన్న డ్రీమ్తోని ఇక్కడికి వస్తాడు. సో ఒక నార్మల్ పర్సన్కి ఒక ఎక్స్ట్రాడినరీ ప్రాబ్లం వచ్చి పడ్డప్పుడు ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో మనల్ని మనం చూసుకోగలుగుతాం. ఆ ప్రాబ్లం వాడికి వచ్చినప్పుడు అరే ఇప్పుడు ఏం చేస్తాడు అన్న యూనో ఆ ఇంట్రెస్ట్ కానీ ఆ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కువ ఉంటుందని నేను ఫీల్ అవుతాను. సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ యాక్షన్, ఐఎమ్ సేయింగ్ ద క్యారెక్టర్ అండ్ ద ఎమోషన్స్, ఆ క్యారెక్టర్కి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ వెరీ మచ్ రిలేటబుల్ ఉంటాయి. సో దట్ ఆ రిలేటబుల్ థింగ్ నేను చేద్దాం అనుకుంటుంది. ఇఫ్ ఇట్ కమ్స్ టు కార్తికేయ, వాట్ ఈస్ ద క్రైటీరియాస్ టు సెలెక్ట్ ద స్క్రిప్ట్స్ అండ్ ఆల్? అంటే మీకు ఇప్పుడు మంత్లీ ఒక ఆన్ యావరేజ్గా ఎన్ని స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు హౌ యూ పిక్? ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు బాబు మీకు ఈ సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నీ చెప్పారు కదా, సో అట్లనే ఉన్నప్పుడు ఎట్లా చూస్ చేస్తారు? ఒకటండి, కథ నాకు విపరీతంగా నచ్చేస్తే ఐ విల్ నాట్ కేర్ అబౌట్ ద జానర్. బట్ డెఫినెట్లీ నేను పోర్ట్రే చేసే క్యారెక్టర్లో నన్ను నేను చూసుకోగలగాలి. అంటే 100% ఇమాజిన్ అంటే స్టోరీ చెప్తున్నప్పుడు డెఫినెట్లీ నేను ఆల్మోస్ట్ యాక్టింగ్ చేసేస్తుంటా. లోపల యాక్టింగ్ చేసుకుంటుంటా. ఇది ఓకే మనం ఇది చేయొచ్చా, ఇలా ఓకే ఇది కొంచెం మనకు సెట్ అవుతుంది, దీన్ని ఇట్లా ఏమన్నా చేసి అడుగుదామా, అవన్నీ మైండ్లో రన్ అయిపోతూనే ఉంటాయి. ఐఎమ్ లిజనింగ్ టు ద స్క్రిప్ట్, అది బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ నాకు ఒకటే, నాకు కథలో ఎమోషన్ కరెక్ట్గా ఉండాలి అండ్ క్యారెక్టర్ రిలేటబుల్ ఉండాలి. సో కార్తికేయ గారు, ఐ మీన్ హౌ టఫ్ ఆర్ యూ అంటే సే నో చెప్పడానికి ఇప్పుడు ఏదైనా స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఎట్లా? అదేం లేదండి, అంటే ఇనీషియల్లీ కొంచెం ఉండేది. ఇప్పుడు చేసినవి అన్ని 7-8 ఎస్లు ఉంటాయి. అట్లీస్ట్ 100 నోళ్ళు ఉండుంటాయి కదా. అంటే అన్ని కథలు వింటాం కదా, డెఫినెట్లీ ఎన్నో వింటే ఒకటి చూస్ చేసుకుంటాం. సో ఒకటే, నా కథలు బాగాలేవు అని కాదు, లేకపోతే ఆ డైరెక్టర్స్ టాలెంటెడ్ కాదని కాదు, నేను చేద్దాం అనుకుంటున్నది అది కాదు అనే రీజన్స్ ఉంటాయి మోస్ట్లీ. సో బికాజ్ మోస్ట్ ఆఫ్ ద యంగ్ డైరెక్టర్స్ చాలా మంది టాలెంటెడ్ ఉంటారు. వాళ్ళు చాలా అంటే వాళ్ళు నేను యాక్టర్ అవ్వడానికి ఎలా ఎఫర్ట్స్ పెట్టుకుంటూ స్కిల్స్ పెంచుకున్నానో వాళ్ళు అలాగే స్కిల్స్ పెంచుకొని ఉంటారు. సో డెఫినెట్లీ దే విల్ బీ టాలెంటెడ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే నో చెప్పడానికి నేను ఒక స్పేస్లో ఉంటాను. అంటే దిస్ ఇస్ ఈ టైప్ ఆఫ్ అయితే చేస్తాను, ఐ మీన్ ఆర్ యాక్చువల్లీ ఈ టైప్లోనే చేస్తాను అని కాదు, కానీ when I hear something I should be able to see myself in that role. నేను ఈ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయగలుగుతాను, నేను చేస్తే బాగుంటుంది, ఆర్ నాకు యూజ్ అవుతుంది, సినిమాకి కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి క్రైటీరియాస్లో సెట్ అవ్వలేదు అనుకోండి, నో చెప్పేస్తాం. ఇంకా పొలైట్లీ నో చెప్పడమే. వాళ్ళు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. ఇఫ్ వాళ్ళు ఏదన్నా నెగిటివ్గా తీసుకుంటే ఇంకా మనం దానికి ఏం చేయలేము. సో క్రికెట్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కదా ఫిల్మ్. అంటే యూజువల్లీ చెప్పాలంటే చాలామందికి ఒక సర్టెన్ ఏజ్ వరకు క్రికెట్లోకి వెళ్ళాలని ఉంటుంది, కానీ ఒక టైం పాత్ వచ్చేసరికి వాళ్ళ కెరియర్ అనేది మారిపోతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ బట్టి. మీ రియల్ లైఫ్లో క్రికెట్ ఎంతవరకు ఏంటి అసలు? చూస్తానండి, ఫాలో అవుతాను బాగా. ఆడడము నాట్ ఎ గ్రేట్ ప్లేయర్, బట్ ఐ కెన్ మేనేజ్. బట్ ఈ మూవీ వల్ల కొంచెం ఇంకెక్కువ నేర్చుకున్నాను. ఈ మూవీలో క్రికెట్ ఆడే పోర్షన్ అది ఉంటుంది. సో ఫర్ దాట్ నాకు ముందు వరకు ఓకే పర్లేదు. ఈ మూవీ అప్పటి నుంచి కొంచెం ప్రాక్టీస్ చేసి తాత బాక్స్ క్రికెట్ ఆడడం అలవాటు అయింది. సో ఇప్పుడు కొంచెం ఆడుతున్నాను. అండ్ ఐ మీన్ ఐ ఫాలో క్రికెట్ ఫాలో అవడం కానీ, IPL కానీ, ఆల్ దిస్ ఐ డూ. Taste the Daily.